మీరు లోపలికి వస్తారా? కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎండ ఉంది. బాగా ఎండగా ఉంది కదా. అందరికీ నమస్కారం. ఇవాళ జిడ్డు కృష్ణమూర్తి గారు జన్మించిన రోజు 11 మే ఆయన జన్మించారు. అదే విధంగా రేపు వైశాఖ పూర్ణిమ. వైశాఖ పూర్ణిమ యొక్క గొప్పతనం ఏంటంటే బుద్ధుడు వైశాఖ పూర్ణిమ రోజున జన్మించాడు. అందుకనే బుద్ధుడి జీవితంలో ఆయన జన్మించిన రోజు, జ్ఞానోదయం అయిన రోజు, పరమపదించిన రోజు ఒకటే. అలా కోయిన్సిడెన్స్ అయింది. అందుకని వైశాఖ పూర్ణిమ నాడు ఇప్పటికీ కూడా బుద్ధుడు హిమాలయాల్లో ఒక దగ్గరికి భౌతిక శరీరం కాకపోయినా కామ శరీరంతో వస్తారు. ఎందరో మహర్షులు అక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ జాగాలను కూర్చుంటారు. కామ శరీర కామ దృష్టి అంటే అటువంటి ఉన్న కామం అంటే ఈ కామం కాదు, యాస్ట్రల్ బాడీని కామ శరీరం అని అది ఉన్న అటువంటి వాళ్ళు కామ శరీరంతో వెళ్ళగలిగే మహాత్ములు వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు బుద్ధుడు వాళ్ళకి ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క ఆనందాన్ని, ప్రేమని, శాంతిని, కారుణ్యాన్ని వాళ్ళ పైన వర్షంలా కురిపిస్తారు. ఆ పర్టిక్యులర్ వైశాఖ పౌర్ణిమకి చాలా ప్రాముఖ్యత మన యొక్క సనాతన సాంప్రదాయంలో ఉంది. అదేవిధంగా ఆషాఢ పూర్ణిమ అంటే జూలై నెలలో వస్తుంది. సామాన్యంగా వ్యాస పూర్ణిమ అంటారు. థియోసాఫికల్ సొసైటీలో బుద్ధుడు ఫస్ట్ జ్ఞానబోధ చేసిన రోజు అనమాట. అందుకని ఆషాఢ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన దినాలుగా ఫీల్ అవుతారు. ఇంకా బుద్ధుడి కోసం మీ అందరికీ కొంత కాతే కొంత తెలిసేమో. బుద్ధుడు అందరికంటే ఉన్నత స్థాయికి వెళ్ళిన పరమ గురువు. మనం మాస్టర్స్ అండ్ ద పాత్లో 8th ఇనిషియేషన్ పొందాడన్నారు. అందరూ ఆ 6th వరకు ఉంటే ఇతను 8th ఇనిషియేషన్ అని. అయితే ఇనిషియేషన్ అంటే జ్ఞాన దీక్ష. బుద్ధుడు ఎందుకండి దేన్ని బట్టి అంటే వాళ్ళ యొక్క త్యాగం, ఉన్నతమైన త్యాగం. మనమేమనుకుంటాం, పూజలు చేస్తే వాళ్ళ మీదకి వస్తారని. పూజలన్నీ స్వార్థకర్మలే. నిజ జ్ఞానంలో ఏం చెప్తారు? ఎంత త్యాగం చేస్తే అంత ఉన్నత స్థాయికి వెళ్తారు. త్యాగమే సమస్తం. త్యాగేనైక అమృతత్వ మానసః అన్నారు. కానీ మీరు స్వార్థకర్మలు మీ స్వార్థం కోసం చేసే పూజల వల్ల అమృతత్వ మానసం రాదు. అవి ఏం చేస్తాయి? ఇవాళ పొద్దున్న శుష్క వేదాంత తమోభాస్కరంలో కూడా అతను చెప్పారు, పూజల వల్ల వీటి వల్ల మోక్షం రాదని. అంటే మలయాళ స్వామి చాలా జ్ఞాని. వీళ్ళందరూ జ్ఞాన స్థితికి వెళ్ళిన అందరూ కూడా పూజలు చెయ్యని చెప్పరు. తత్వ విధానంద గారు లెక్చర్ వినండి, పూజలు చెయ్యని చెప్పట్లే. ఏం చెయ్యాలి? ఆత్మత్యాగం. ఆత్మత్యాగం అంటే చనిపోవడం కాదు. మనుషులకేమో శరీరం ఆత్మ అనుకుంటారు. ఆత్మ వేరు. ఆత్మత్యాగం అంటే నేను నాది అని వదలడం. అది పెద్ద త్యాగం. ఎంత అంటే బుద్ధుడు చాలా లోతుల్లో, అందుకే దివ్య జ్ఞాన సమాజంలో మెంబర్గా ఉన్న వాళ్ళకి లోతైన సిన్సియారిటీ అవసరం. దబాయింపులు అవి పనికిరావు ఇక్కడ. అది ఉందా లేదా అని తనకి తాను చూసుకోగలగాలి ప్రతి ఒక్కరూ. ఒకవేళ లేదనుకోండి అన్నవాళ్ళ కర్మ. ఉన్నదనుకోండి పోగొట్టుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ గో. మరో మార్గం లేదు. ఆ దబాయింపులతో పోయేది కాదు. ఉన్నది ఏ లక్షణమైనా అది పోగొట్టుకోవాల్సిందే. నాలో ఉంచుకున్న వాళ్ళలో ఉంది. ఇలాంటి బరితెగించిన మాటలు ఇక్కడ పనికిరావు. దివ్యజ్ఞాన సమాజంలో అట్మోస్ట్ సిన్సియారిటీ అవసరం. అందుకే కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు? ఆనెస్టీ చాలా అవసరం అంటారు. ఆధ్యాత్మికతకి నిజాయితీ అవసరం. నిజాయితీ లేని ఆధ్యాత్మికత రాణించదు. అందుకే ఎవరెన్ని పూజలు చేసినా అక్కడ నిజాయితీ లేని వాళ్ళు ఫలించవు.
వైరాగ్యం లేని ఆధ్యాత్మికత పని ఫలించదు. దానం లేని ఆధ్యాత్మికత ఫలించదు. ఇవన్నీ అవసరమైన గుణాలు. బుద్ధుడేమో చాలా చిన్న వయస్సులో అందమైన రాకుమారుడై ఉండి, తన అప్పుడే కొన్నాళ్లే అయింది ఆ పిల్లవాడు పుట్టి, అంత అందమైన భార్యని, భోగభాగ్యాలని, ఆ చిన్న పిల్లవాడిని అందరినీ వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? తాను మోక్షం పొందాలని కాదు, మానవాళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారని అతను చూశాడు. ఒకరోజు అతను ఎక్కడికి ఆయనకి బయటకు పంపించకుండా తండ్రి ఒక మహామందిరంలో పెట్టి డ్యాన్సులు అవి చూపెడుతూ కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచితే, ఒకసారి ఆ సేవకుడిని అడుగుతారు, ఒక్కసారి నన్ను బయటకు తీసుకెళ్ళవా అని. తండ్రి తిడతాడన్న భయం అయినా సరే నెమ్మదిగా బయటకు తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన ఒక వృద్ధుడిని చూస్తాడు. ఏమిటి ఇతను ఇలా ఉన్నాడు? దాన్ని వృద్ధాప్యం అంటారు, ఇది అందరికీ వస్తుంది అనేసరికల్లా బుద్ధుడికి బాధ కలుగుతుంది. ఇంకొక వ్యక్తి రోగంలో ఉన్నవాడిని చూస్తాడు. ఇదేమిటి ఇతను ఇలా ఉన్నాడంటే అతనికి రోగము అంటే ఇలా అయిపోతారా అని చూస్తాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తే ఇదేమిటంటే చనిపోయాడైనా, ప్రతి జీవికి చావు తప్పదు అని చెప్తాడు ఆ సేవకుడు. ఈ విధంగా ఆయన చూసాక అయ్యో మానవాళి ఇంత బాధలు పడుతున్నారా, ఆయనకి కారుణ్యమూర్తి గనక ఎలా మానవాళి బాధలు పోగొట్టాలనే తన తపన గాని, తనకి స్వార్థం లేదండి ఆయనలో. వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఇంటికి వచ్చి అప్పుడు ఆ అన్ని వదిలేస్తాడు. రాత్రికి రాత్రి కాషాయ బట్టలు వేసుకుని తల ముడి చుట్టేసుకుని వెళ్తాడు. ఆయనని ఎందరో మహాత్ములు పిలుస్తారు. మంచి వర్చస్సు ఉంది కదా, అంటే నాకు మోక్షం అక్కర్లేదు, మానవాళి బాధ ఎలా పోతుంది అది నాకు తెలియదు బాబు అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మోక్షప్రాప్తికే గాని మానవాళి బాధ వాళ్ళకి ముఖ్యం కాదు. అలాగా అన్ని చోట్ల అతన్ని ఆహ్వానిస్తారు కానీ చెప్పలేకపోతారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తనంతటి తను తెలుసుకోవాలని ఒక్కడు, అప్పటికి ఆయన 20లో ఉన్నాడు, ఆయన అడవిలోకి వెళ్ళి మానవాళి బాధ చూడండి, ఇక్కడ ఎంత కారుణ్య హృదయం నిండా ఉందో. మానవాళి బాధ పోవడానికి తపస్సు చేశాడు. మోక్షం కావాలని చేయలే, పుణ్యం కావాలని చేయలే. ఇంత బాధపడే మానవాళిని ఎలాగ దుఃఖాల్లోంచి బయటకు తీస్తాం? ఆనాడు వివేకానంద రాకు మీద కూర్చుని చేసిన తపస్సు కూడా ఈ పేదరికం అనే దాన్ని భారతదేశం నుంచి ఎలా నిర్మూలించాలి అంటే ఇతరుల బాధ కోసమే వాళ్ళు తప్పించారు. అదే ముఖ్యం దివ్యజ్ఞానంలో. ఏంటి సనాతన ధర్మంలో కూడా బతికున్న మనిషిలో ఉన్న దైవత్వానికి సేవ చేయడమే కదా. మనుషులకు సేవ చేయడం అంటే విగ్రహాలను పట్టుకుని వెళ్లాడితే మనకు వచ్చేదేమీ లేదు. ధ్యానులు ఎవరు విగ్రహ పూజ చేయమని చెప్పరు, సాటి మానవుడినే దైవంగా భావించి సహాయం చెయ్యని చెప్తారు. అందుకని ఆయన వెళ్ళి చాలా రోజులు ఏమీ తినకుండా తపస్సు చేస్తాడు. చేస్తే ఒక అస్థిపంజరంలాగా అయిన పరిస్థితుల్లో అప్పుడు ఆయనకి శరీరం నిలుపుకో అని చెప్పినట్టుగా ఒక ఆవిడ ఇంత ప్రసాదం పెడుతుంది. అప్పుడు అది తింటే ఆ శిష్యులేమో ఇతను తినేసేయడని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ తర్వాత ఆయన అతిగా కఠోర సాధన రైట్ కాదు, అలా అని చెప్పి భోగభాగ్యాల్లో పడిపోవడం రైట్ కాదు. మధ్య మార్గం అని ఒక మార్గాన్ని మొదలుపెట్టాడు. అంటే మీరు సామాన్య విధంగా భగవంతుడి కోసం తప్పించండి, అంటే శరీరాన్ని శుష్కింప చేసుకుని దాన్ని హింసలు పెట్టొద్దు, అలా అని చెప్పి భోగభాగ్యాల్లో పడియొద్దు, ఒక మధ్య మార్గం అన్నది ప్రవేశపెట్టాడు. అందుకే ఆయన గ్రహించాడు ఏమిటని, మానవాళి దుఃఖానికి మూలం కోరిక. అందుకే కోరిక దుఃఖ కారణం, తర్వాత దాన్ని ఆ నిర్మూలన ఉపాయం అని ఆయన మొత్తం 4 రకాలు. దుఃఖం ఏంటి, దుఃఖ కారణం ఏంటి, దుఃఖ నిర్మూలన ఏం చేయాలి, ఆ విధంగా ఆయన 4 మహాసత్యాలు చెప్పి అష్టాంగ మార్గం అనేది కూడా ప్రజలకు బోధించాడు. అంటే ఏంటి, సరి అయిన ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, అందులో మనం చదివాం. సరి అయిన విధంగా ఆర్జించాలి. మా ఆయన బ్రాందీ షాపులో చేస్తున్నారంటే ఆ ఇంట్లో భోంచేయకపోవడం మంచిది. మా ఆయన మాంసం అమ్మి బతుకుతున్నాడంటే అతని దగ్గర భోంచేయకపోవడం మంచిది. వాళ్ళు చేసిన హింసలో పార్ట్ మనకి వస్తుంది. అందుకని బ్రాందీ షాపులు ఉన్నవాళ్ళు కానీ, ఇలాగే
ఇలాంటి తప్పుడు మార్గంలో, తప్పుడంటే మనం తెలుసో తెలియకో ఎదుటి వాళ్ళని, ఓ బ్రాందీ షాప్ ఓనర్ ఏం చేస్తున్నాడండి, బ్రాందీ అమ్మి ఎన్నో కుటుంబాలు నశించడానికి తోడ్పడుతున్నాడు. ఒక జంతువుని ఆ మాంసాన్ని అమ్మినవాడు ఏం చేస్తున్నాడు, ఎన్నో జంతువుల్ని చంపడానికి ప్రోద్బలం చేస్తున్నాడు. అయితే అతనొక్కడైనా తిన్నవాళ్ళు, అంతకంటే తిన్నవాళ్లే లేరనుకోండి, ఆయన ఎందుకు అమ్ముతాడు? డిమాండ్ లేకపోతే ఏం ఉండదు కదా. వాళ్ళే అనుకున్నాం అక్కడ ఏమి ఇలాంటివి దొరకట్లేదు అంటే, బెల్లం దొరకలేదు అంటే, బెల్లం ఎందుకు దొరకలేదు, కొనేవాడు లేదు. డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది. అందుకని మాంసం ఎవ్వరూ తినలేదనుకోండి, జంతువుని ఎందుకు చంపుతారండి? తినేవాళ్ళు ఎండబట్టేనా, తినేవాడికే ఎక్కువ కర్మ వస్తుంది. అందుకని ఏ విధంగా ఆర్జించాం అనేది చాలా ముఖ్యం. రైట్ రైట్ వే ఆఫ్ ఎర్నింగ్ అంటే సరి అయిన విధంగా ఆర్జించడం. మేము అప్పుడప్పుడు లంచాలు తీసుకుంటాం, అంటే హాఫ్ ప్రెగ్నెంట్ లాగా. అప్పుడప్పుడు లంచాలు తీసుకున్నా సగం ప్రెగ్నెంట్ అయినా ఒకటే కదండి, ఆ దోషం వస్తుంది. అందుకని మనం జెన్యున్ వే ఆఫ్ ఎర్నింగ్ అన్నది చాలా అవసరం. అలా ఆర్జించిన ఒక 1000 రూపాయలు 1,00,00,000 రూపాయలకి ఈక్వల్ అయిపోతాయి. భగవంతుడు ఆ రకంగా ఆ జీవుల్ని చూస్తాడు. అందువల్లనే మనం ఆర్జించే విధానం చాలా ముఖ్యం. ఇప్పుడు ఒకప్పుడు బ్రాహ్మణులు కోమట్ల ఇంట్లో భోంచేసేవారు కాదు. బ్రాహ్మడు అంటే ఎవరండి, బ్రహ్మజ్ఞాన తపన ఉన్నవాడు. ఎందుకు వైశ్యుల ఇంట్లో భోంచేసేవారు కాదు, ఎవరైనా చెప్పగలరు? వ్యాపారం కదా చేస్తారు. వ్యాపారం అంటే మోసం ఉంది, మోసం చేయకుండా వ్యాపారం లేదు. అందువల్ల మోసంతో ఆర్జించిన ధనం. శూద్రుల ఇంట్లో భోంచేసేవారు కాదు. శూద్రులు వాళ్ళు చేసే పనులు, అసలు శూద్రుడంటే సేవాభావం కలిగిన వాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, హింసాత్మక ప్రవృత్తితో ఉంటున్నారు. అందువల్ల అలాంటి ప్రవృత్తితో ఉన్న వాళ్ళ ఇంట్లో, ఇగో నువ్వు మా ఆయన ఎవరినైనా కొట్టాడు అనుకోండి, మాకు 1000 రూపాయలు వస్తుందండి, 2000 వస్తుందండి. వాళ్ళ ఆయన కొట్టడం వల్ల వీళ్ళు డబ్బులు అందుకు రాంగ్ వే ఆఫ్ ఎర్నింగ్. అంటే ఇలాంటివన్నీ మనకి అంటుకుంటాయి. డబ్బు వచ్చేయడం ముఖ్యం కాదండి, డబ్బు ఎలాంటి డబ్బు, మనకున్నది కూడా పోతుంది అలాంటి ఆర్జన చేయడం వల్ల. చాలా మందికి డబ్బు రావడమే ముఖ్యం, కానీ అది ఏ విధంగా వస్తుందన్న దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకే రైట్ స్పీచ్, బాగా సరియైన విధంగా మాట్లాడాలి, మాట్లాడడంలో సత్యం ఉండాలి, సౌమ్యం, ప్రేమ ఇవన్నీ ఉండాలి. సమయస్ఫూర్తి, అవసరానికి ఎంత అవసరమో అది మాట్లాడాలి. అలాగే రైట్ థాట్, సరైన విధంగా ఆలోచించాలి. రైట్ యాక్షన్, సరైన విధమైన పని చేయాలి. సరైన టైంలో సరైన పని. అందరూ భోంచేస్తున్నప్పుడు ఒకటి వచ్చి ఇలా డ్యాన్స్ చేస్తే అది రాంగ్. అందరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏదో కూర్చుని ఏదో ధ్యానం చేస్తే ఒకడేమో నేను చదువుకుంటానంటూ పెద్ద గొంతుతో చదవడం రాంగ్. సో రైట్ టైంలో రైట్ వర్క్ చేయడం అనేది చాలా అవసరం. ఇల్లు కాలిపోతూ ఉంటే కూర్చోండి కూర్చోండి అని దర్భాసనం వేసేట, ఆ దర్భాసనం కూడా కాలిపోతుంది. అందుకనే మన వాళ్ళు సామెత చెప్తారు, ఏమంటారు, ఇల్లు కాలితే దర్భాసనం వేసినట్టని. అంటే అది సమయస్ఫూర్తి లేదు అక్కడ. ఇలాంటిది రైట్ స్పీచ్, రైట్ వర్డ్, రైట్ థాట్ ఇవన్నీ అవసరమండి. ఇవన్నీ అష్టాంగ మార్గాన్ని మానవాళికి చెప్పి, ఆనాడు బుద్ధుడు ఒక్క గ్రంథం రాయలేదు, చెప్పడం వల్లే బుద్ధిజమంత వ్యాపించింది. కాక చెప్పడం ఒకటేనా, నేను చెప్పేస్తాను మీరు చెప్పేస్తారంటే ఎవరైనా చెప్పేస్తారు, కానీ ఆయన ఆచరణ అంత త్యాగం గనకే బుద్ధుడిది ఈనాటి వరకు మనం బుద్ధుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన బోధలు ఇప్పటికీ ఎన్నో కోట్ల మంది పాటిస్తున్నారు. అందుకని బుద్ధుడి యొక్క జన్మదినం రేపు గనక మనం ఇవాళ చెప్పుకున్నాం. తర్వాత మొన్న బ్లవెట్స్కి జన్మదినం నాడు మాట్లాడుకున్నాం, కొంతమంది వచ్చారు ఇక్కడికి, ఇక్కడ మనం జరుపుకున్నాం. ఎందుకంటే ఆ రోజు నన్ను ఎవరు ఇతర లాడ్జీలు పిలవకపోబట్టి మనం ఇక్కడ చేసుకున్నాం. అది కాకుండా జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టినరోజు ఈ మే 11వ తారీఖు. మే నెలలో, అంటే కృష్ణమూర్తి గారు అలా చాలా మంది, అంటే చూడండి యూనిక్ పర్సనాలిటీస్ పుట్టుతారు చాలా వరకు, వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే అంతవరకు కృష్ణమూర్తి గారు లాగా కానీ బుద్ధుడి లాగా కానీ ఆ కాలంలో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈనాడు కృష్ణమూర్తి గారిది ఇంకా ఈ కాలంలో కొందరికి అర్థం కాకుండానే ఉంది. ఎందుకంటే ఆయనది అంత శ్రద్ధాభక్తితో వింటేనే గాని మనం అంత కండిషన్ అయిపోయి ఉన్నాం. అయితే జిడ్డు కృష్ణమూర్తి గారు సంజీవయ్య
అంటే నారాయణయ్య సంజీవమ్మ అనే దంపతులకి ఆయన మద్రాసులో దివ్యజ్ఞాన సమాజంలోనే పుట్టారు 8వ సంతానంగా. అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ తమ్ముడు నిత్యానందుడితో సీషోర్లో ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటే లెడ్బీటర్ గారన్న యోగికి దివ్య దృష్టి ఉండడంతో ఆ పిల్లల్ని చూసి అప్పటికి జగద్గురు రాబోతున్నారన్న ఒక ఉవాచ ఉండేది. ఆ పిల్లలలో ఏ స్వార్థము లేకపోవడం, ఆయనకి యోగ దృష్టి ఉంది కదా, కొన్ని జన్మలే స్వార్థం లేదు. ఏ శరీరంలో లవలీసం అంత స్వార్థం లేదు. వీళ్ళే జగద్గురువులేమో, ముఖ్యంగా కృష్ణమూర్తి గారిని ఆ ఇద్దరిని వాళ్ళు పెంచుకుంటారు. అయితే దూరంగా అనిబిసెంట్ ఉంటే లెడ్బీటర్ గారు అనిబిసెంట్కి తెలియజేస్తే ఇమీడియట్ గా ఆయన్ని పెంచుకోమని చెప్తారు. తండ్రి నారాయణయ్యని అడిగితే ఆయన ఆలోచిస్తాడు, ఇది 8వ సంతానం, నేను వీళ్ళకి తగిన విద్యాబుద్ధులు చెప్పించగలనో లేనో, వీళ్ళైతే తగిన విద్యాబుద్ధులు చెప్పిస్తారని సరే అంటారు. ఆ విధంగా ఇద్దరు సోదరులు నీ అనిబిసెంట్ పెంచుకుంటారు. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పడం, వాళ్ళ శరీరాలు శుభ్రపరచడమే కాక పరమ గురువుల పరిచయం కూడా చేయబడింది. అందుకే 13వ సంవత్సరంలోనే కృష్ణమూర్తి గారు ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకాన్ని మాస్టర్ మైత్రేయ డిక్టేట్ చేయగా ఆయన రాశారని, కాదు మాస్టర్ కుటుకుమి గారు చెప్పబడుతోంది. అందుకే ఆ పుస్తకం చదివి ప్రపంచం మొత్తంలో కోట్ల మంది మారారు. పుస్తకం చూస్తే ఇంత చిన్నది, అందులో విషయం చూస్తే ఇప్పుడు వల్లి రాజమండ్రి లాడ్జ్లో ఈ రోజే అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ చెప్పడానికి వాళ్ళు పిలిచారు. ఎందుకు, ఈమె కొన్ని వీడియోలు పెట్టింది ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ కృష్ణమూర్తి గారి మీద. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారైన జట్టి రాణి గారు ఈమెకు ఫోన్ చేసి మా లాడ్జిలో వచ్చి చెప్పొచ్చు కదా అని అడిగారు. సో ఈమె చక్కగా చదివి ప్రిపేర్ అయ్యి అక్కడ చెప్పడానికి వెళ్ళింది. వాళ్ళు ఆ ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అన్నది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆచరణ యోగ్యమైన పుస్తకం. ఆ పుస్తకం చదవడం వల్ల పిల్లలు చక్కటి స్టూడెంట్స్ అవుతారు, తల్లులు సరియైన తల్లులు, అలాగే అందరూ సరియైన మార్గంలో జీవిస్తారు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎందుకు చదవాలి, చదవడం ఎందుకు అలా వాళ్ళకంటే నేను ఎక్కువ అని చెప్పించుకోవడానికి కాదు, ఇతరులకు సహాయం చేయడానికి చదవాలి. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఆ పుస్తకంలో చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఇది నీ కోరిక, నీ శరీరం కోరిక చూసుకో, అబ్బా ఇంత ఎండలో ఎవరు వెళ్తారు, హాయిగా పడుకోవచ్చు కదా అని ఒక శరీరం చెప్తుంది మనకి. అది మనం అనుకుంటాం నేను వెళ్ళాలి, ఇది మంచి కార్యం అని, కానీ మన లోపల కామ శరీరం చెప్తుంది హాయిగా పడుకో, ఎందుకు అక్కడ కష్టపడతాం. ఒక మానసిక శరీరం మరొకటి చెప్తుంది. అప్పుడు మనం చూసుకోవాలి, ఇది నాదా, మా శరీరాలు చెప్తున్నాయా అని దానికి వశం అవ్వకుండా మనం జీవించాలి. ఈ విధంగా అప్పుడు మనం ఏం చెయ్యాలి, మన లక్ష్యం ఏంటో అటు వెళ్ళగలం. లేకపోతే శరీరాలకు ఒంట్రోతుగా జీవిస్తాం. అలాంటి విషయాలన్నీ అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకంలో రాయబడ్డాయి. అంటే ముఖ్యంగా 4 అర్హతలు అవసరం మోక్ష మార్గంలో: వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ప్రేమ. ప్రేమ ఒక్కటే ఉంటే మిగతావన్నీ మనం ఆర్జించగలం. మిగతా గుణాలుండి ప్రేమ లేకపోతే అవన్నీ వృధాగా అయిపోతాయి అన్నారు. ప్రేమకంత ప్రాముఖ్యత ఉంది. ప్రేమ అంటే ఇప్పుడు భార్యాభర్తల ప్రేమ, తండ్రి పిల్లల ప్రేమ, ఇవన్నీ స్వార్థం ఉంది. గమనించితే తెలుస్తుందండి. మా ప్రేమ అలాంటిది కాదంటారు కొందరు. అంటే వాళ్ళకంత అవేర్నెస్ లేదు. ఎరుకతో చూసుకుంటే మనం మన పిల్లల్ని చూసినట్టు ఇతర పిల్లల్ని చూడం. అంటే అక్కడ స్వార్థం ఉంది. చిన్నపిల్లలు అందరి పట్ల మనకు ప్రేమ ఉందా? లేదు. నా పిల్లడికి బాగోలేకపోతే ఇలా గాఫరా పడిపోతాం. ఇంకోళ్ళ పిల్లలు చనిపోయే పరిస్థితిలో ఉన్నా పట్టించుకో. సో ఇలాంటివన్నీ మనకు తెలిసిపోతాయి. మన కోసమే మనం ప్రేమిస్తున్నాం, ఇటువంటి ప్రేమ కాదండి. ఆ ప్రేమ ఏమిటంటే మనదైన మన అసలైన తత్వం, ఆత్మతత్వం. ఆ ప్రేమ అన్నదాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల ఆ పుస్తకం అంత గొప్పది. తర్వాత కృష్ణమూర్తి గారు ఇంకా కొంచెం జ్ఞానం, ఆయనకి రివిలేషన్స్ అంటారు, అంతర్గత బోధలు. మనం ఎంత పవిత్రంగా జీవిస్తూ ఉంటే ఎంతకంతేనండి. ఎంత మాయతో జీవిస్తే అంతే ఉంటుంది. ఎంత పరిశుద్ధంగా జీవిస్తే ఆ ప్రకృతి రహస్యాలు మనకి రివీల్ అవుతూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న ఎన్నో విషయాలు, మనలో ఉన్న అంతర్గత శక్తులు మనకు తెలుస్తాయి.
అందుకే పరిశుద్ధత అన్నది, శ్రద్ధ అన్నదానికి అంతు లేదు. ఎంత సిన్సియర్గా ఉంటే అంత సీక్రెట్స్ అర్థమవుతాయి. దానికి ఇంకా ఎవ్వరితోటి సంబంధం లేదు. ఎవ్వరు యొక్క మెప్పులు అక్కర్లేదు. ఎవరు మిమ్మల్ని క్వాలిఫై చేయక్కర్లేదు. మీ స్థితి వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. అందువల్ల ఆ సిన్సియారిటీ మనం అలవాటు చేసుకోవాలి. మనకి తెలుస్తుంది మనలో సిన్సియారిటీ లేదని, కానీ పోజు కొడుతూ ఉంటాం సిన్సియారిటీ ఉన్నట్టు. అది పనికిరాదు. అందుకని ఆయనలో అంత ప్యూరిటీ ఉండబట్టి రివిలేషన్స్ వచ్చాయి. రివిలేషన్స్ ఏమిటి అంటే, రివీల్ అంటే పదానికి అర్థం చెప్పబడ్డాయి. ఎన్నో రహస్యాలు ఆయనలోంచి ఆయనకి అంతకు ముందున్న వాటికంటే ఉన్నత స్థాయికి వచ్చేసారు. అందువల్లే ఆయన చెప్పిన బోధలు ఎలా ఉంటాయి అంటే హయ్యెస్ట్ అన్నమాట. ఎందరో మత గురువులు, మహాత్ములు ఆయన దగ్గరకు వచ్చి ఎన్నో సందేహాలు వాళ్ళకున్నవి తీర్చుకున్నారు. ఎందుకంటే చాలా మంది మేము ఎన్నాళ్ల బట్టో ఇంద్రియ మనో నిగ్రహాలతో ఉంటున్నామండి, మాకు మోక్ష ప్రాప్తి రాలేదు. అలాగే ఎందరో మహర్షులు, అలా ఎందరో టిబెటన్స్ అంటే మాంక్స్ వాళ్ళు కూడా కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చేవారు. అవే మనకి పుస్తకం రూపంలో మనం ఈనాడు చదువుతున్నాం. కామెంటరీస్ ఆన్ లివింగ్ అని అవన్నీ. అంటే కృష్ణమూర్తి గారిలో ఏంటి, అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. మనము వెళ్ళొచ్చండి. అంత సిన్సియారిటీ మనకు ఉంటే, అంత త్యాగం మనకు ఉంటే. కానీ మనకి లంపటాలు ఎక్కువ, అంత ప్యూరిటీ మనకి ఎక్కడ. దాంతో ఏంటంటే ఆయన చెప్పిన విషయాలు కూడా దేహభావం లేకుండా వింటే మనకు అర్థం అవుతాయి. చాలా చాలా విషయాలు ఆయన ఎప్పుడు కూడా, ఏదైనా కోపం వచ్చిందనుకోండి, కోపం మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, కోపాన్ని అణుచుకో, నిగ్రహించు అంటాయి. కానీ కృష్ణమూర్తి గారు ఏం చెప్తారు, కోపాన్ని ఫేస్ చేయి, మనస్సుతో కాదు, మనస్సు నిశ్చలం చేసి ఎరుకతో ఫేస్ చేయి, కోపాన్ని అవగాహన చేసుకో అని చెప్పారు తప్ప కోపం నుంచి పారిపో, అల్లక్కడికి వెళ్ళి 10 గ్లాసులు నీళ్లు తాగు, ఆ ప్లేస్ నుంచి ఎక్కడికో వెళ్ళిపో, ఇవి చెప్పట్లేదు. కోపం ఏమిటో చూసుకోండి, మీ కోపాన్ని మీరు అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడగలరు. ఎలా అవగాహన చేసుకోవాలి, మనస్సు నిశ్చలం చేసి. ఈ ఉపాయం కృష్ణమూర్తి గారి దగ్గర నుంచే వచ్చింది. అలాగే దుఃఖం గాని, ఇవన్నీ భయం గాని మనస్సే చేస్తోంది. మనస్సు నిశ్చలం చేస్తే ఒంటరితనం లేదు, భయం లేదు, కోపం లేదు. అలాగే ఏ సమస్య సమస్యగా ఉండదు. దేహం నేను, దేహం నేను అన్న ఐడెంటిఫికేషన్తో జీవిస్తున్నాం గనకే సమస్యలు పెరుగుతున్నాయి. నా వాళ్ళు నాది, నేను కావాలంటే 1,000,000 పూజలు చేసేస్తాను, 10 కోట్ల తీర్థాలు తిరుగుతాను, నాది అన్నది వదలను, నా అన్నది వదలను. మరి లాభం ఏంటండి? ఏమీ లాభం లేదు. నేను నా అన్నది వదలగలిగినప్పుడు ఏదైనా సంభవమే. అదే మనం ఇక్కడ చేయాల్సింది. అంటే ఏంటి, శుష్క వేదాంత తమో భాస్కరంలో అదే చెప్పారు. వదిలేయడం అంటే పిల్లల్ని వదిలేయడము, నువ్వు వెళ్ళిపో అని కాదండి. భౌతిక శరీరం ఎక్కడికి పారిపోయినా మనసు మనతోటే వస్తుంది. అది కాదు అక్కడ చెప్పినది. మానసికంగా రైలు పెట్టెలో లాగా వీళ్ళని కలిసాం, ఓనాడు వదిలేయాలి అందరినీ, లేకపోతే లాక్కుంటాడు యమధర్మరాజు. బలవంతంగానైనా వదిలేయాలా వద్దా? లేకపోతే నా శరీరం స్పెషల్ అని కూర్చుంటావా ఇక్కడ? ఎవడైనా కూర్చున్నాడా? మృత్యు అన్నది రాకుండా ఎవడైనా ఉన్నాడా? ఓజిమాండియాస్ అని మేము ఇంత చిన్న పోయం చదివాం. రాజాది రాజులు కూడా బూడిదైపోయారు. మహా చక్రవర్తులు, గొప్ప గొప్ప కవులు, ఆర్టిస్టులు బూడిదైపోయారు. అందరం అయిపోతాం. నేను ఉంటాను అనే అజ్ఞానాన్ని మనం వదులుకుని ఆ లోపల మనం చెయ్యాల్సిన పరోపకారమైన పనులు చేసి జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. కానీ పూజలో పూజలో అంటూ గుడ్డి మా లోకంలాగా చేసుకుంటూ ఎందుకు చేస్తున్నామో, ఏమిటి పొందుతున్నామో మనకే తెలియదు. మనసులో కల్మషం పోదు, బంధన పోదు, కోరికలు పోవు, ఆశలు పోవు, ఆశయాలు పోవు, పూజలు చేస్తాం. ఆ భగవంతుడికి అది కావాలండి? స్వార్థపూరితమైన కర్మలా ఆయన కోరుకున్నవి? నిస్వార్థత కోరుకుంటున్నాడు. ఎంత నిస్వార్థంగా ఉంటే అంత శక్తులు మన ద్వారా బయటకు వస్తాయి. ఆ చెప్పేవాళ్ళు మనకి అలాంటి వాళ్ళే. ఎవరైనా మనకి తత్వ విధానంద లాంటి వాళ్ళు దొరికితే అవి మనం పక్కన పడేస్తాం. ఎందుకంటే మనకి కష్టం.
మనస్సు నిశ్చలం చేయడం. పూజ చేసేసాం, ఓ 100 రూపాయలు ఆ భగవంతుడి మొహం మీద పడాయి. లక్షలు కోట్లు ఉన్నవాడు ఓ 1,00,000 పడేస్తాడు, బేరం ఆడతాడు, లంచం బేరం. నా పాపాలన్నీ నువ్వు తీసివయ్యా, నీకో 1,00,000 ఇస్తానంటాడు. అలా అవుతుందండి? వాళ్ళ మనసులో తీరుతాయి కానీ అలా జరుగుతాయి ఈ పాటికి. అసలు కర్మ సిద్ధాంతమే అక్కర్లేదు, లంచం సిద్ధాంతం వచ్చేసింది కదా. డబ్బు ఇచ్చిన వాడిని భగవంతుడు బాగా చూస్తాడు, డబ్బు ఇవ్వని వాడిని చూడ్డు. అలాంటిది ఏమీ లేదండి. మనుషులు ఏం చేస్తారు, వాళ్ళ బుద్ధులన్నీ భగవంతుడికి ఆపాదిస్తున్నారు. అది మనం గ్రహించాలి. అందుకే అంత పవిత్రత మనకు లేదు గనకే మనం అపవిత్రమైన పనులు చాలా సరదాగా చేస్తాం. పవిత్రమైన పనులు మనకి నచ్చవు, కష్టం కదా. దేహం నేను అనే భావంలో కూర్చుంటాం. ఏది ఏమైనా దేహాన్ని పట్టుకుని దేహం మీద మోహాన్ని మాత్రం వదలం. ఎవరి దేహమైనా చనిపోతుంది, నా దేహం మాత్రం చనిపోదని ఒక మిథ్యాభ్రాంతిలో జీవిస్తాం. ఇందువల్లే మనం మళ్ళీ మళ్ళీ బాధల పాలవుతున్నాం. మిథ్యాభావంలో జీవించడం బట్టే బాధల పాలవుతాం. అందువల్ల కృష్ణమూర్తి గారు మనకి ఎక్కడికక్కడ ఆయనకు వచ్చిన రివిలేషన్స్ తో మానవాళ్ళంతటికీ ఆయన జీవితం అంతా బోధిస్తూనే వెళ్ళారు. 9 నెలలు ఇతర దేశాల్లో, మన దేశంలో 3 నెలలు. ఆయన అద్భుతమైన విషయం ఏం చెప్పారంటే ఆలోచన యొక్క పరిమితత్వం చెప్పారు. ఏ పని చేయాలన్నా ఆలోచన వాడతాం ప్రాపంచిక విషయాలు పొందాలంటే, కానీ పరమాత్మతత్వం తెలుసుకోవడానికి ఆలోచన పనికిరాదు. పనికిరాని పనిముట్లు. ఎక్కడ ఆలోచన వాడాలో అక్కడ వాడి, ఎక్కడ అక్కర్లేదో అక్కడ వాడకుండా ఉండడం నేర్చుకోవాలి. నేను బొంబాయిలు వెళ్ళాను అక్కడ ఉపన్యాసాలు ఇవ్వడానికి. అక్కడ జేకే సీరియస్ స్టడీ సర్కిల్ అని సెయింట్ జేవియర్స్ కాలేజ్లో ఆ పాస్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి ఫాదర్, అక్కడ ప్రిన్సిపల్ ఆయనే, మేము ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ని మేము బ్యాన్ చేసామని చెప్పారు. దాన్ని మేము పరిగణించాం. మీరు దాన్ని అలా బేస్గానే చెప్పండి అన్నారు. నేను అది చెప్పడానికి రాలేదన్నాను. అంటే అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ కాదు, నేను కృష్ణమూర్తి తత్వమే చెప్తున్నాను అన్నాను. నాకు తెలుసు కొంతమంది ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ ఆయన ఒక టైంలో రాశారు. ఇంకా పూర్తి అద్వైత స్థితికి వచ్చాక ఇవన్నీ ఉండవు అక్కడ. ఆ స్థితిలో ఆయనకి వెళ్ళిపోయారు తర్వాత తర్వాత. అందువలన ఆయన ఉన్న స్థితిలోంచి మనకి చెప్పిన విషయాలు మామూలుగా మనం ఇక్కడున్నాం, ఆయన అక్కడి నుంచి చెప్తున్నారు గనక ఆయన ఓ పిచ్చివాడంటాం, మనం పిచ్చివాళ్ళం అయి ఉండి. ఆయన అందరికీ అర్థం కావటం లేదు, నాకు అర్థం కాలేదు కనుక ఆయన ఏదో బుర్ర పాడైపోయిందంటాం. మన బుర్ర అంత స్థితి రాలేదని గ్రహించకుండా ఆయనకి బుర్ర ఏం పాడవలేదు, అన్నిటికంటే అతీతమైన స్థితికి వెళ్ళిపోయారు. మనం కూడా జీవితంలో అదే చెయ్యాలి. నా 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 వాళ్ళు ఎవరు, టైం వచ్చేసరికల్లా ఒక అతనికి 3 భార్యలు. ఒక భార్య అంటే ఆయనకి నచ్చేది కాదు, ఎప్పుడు ఎప్పుడు దూరంగా. ఇంకొక భార్య అంటే చాలా ప్రేమ. మరొక భార్య అంటే అత్యవసరమైన సలహాలు అడిగేవాడు. ఆయనకు ఒంట్లో బాగోలేదు, యమధర్మరాజు తీసుకెళ్తానని చెప్పాడు. ఆ నచ్చిన భార్యని పిలిచాడు, చూడు నన్ను యమధర్మరాజు తీసుకెళ్ళిపోతాడు అన్నాడు. "హ్మ్, హ్మ్. నా చావులో నువ్వు కొంచెం షేర్ అవుతావా? మీరు చనిపోవడం వరకే నేను సహాయం చేస్తానండి, నేను భార్యగా వచ్చాను, మీరు చనిపోవడంతో నాకు సంబంధం ఏంటంటే." అతను ఆశ్చర్యపోయాడు, ఇంత ప్రేమించిన భార్య ఇలా అందా. ఆ ఇంకో భార్యని అడిగాడు. ఆవిడేమో మీరు ఉన్నంత కాలమే నాకు, మీ చావును ఎవరైనా షేర్ చేసుకుంటారా అంటాను. సరే మరొక భార్యని అడిగితే, మీతో పాటు జీవించడానికే వచ్చాను, మీతో పాటు మరణిస్తాను. ఏ భార్య ఇష్టం లేదో ఆ భార్య తనకి గొప్ప దిక్కై. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎంతో ప్రేమిస్తున్న భార్య చనిపోయాక శవాన్ని అక్కడ పెడుతుందండి, పక్కన పడుకోబెట్టుకోదు. అలాగే ఎంతో ప్రేమించిన భార్య శవాన్ని అక్కడ పడేస్తాం. అయ్యో, ఒక రాత్రి ఉండాలా ఆ శవంతో, ఇన్నాళ్ళు ఉన్నారుగా, ఒక రాత్రి ఆ శవంతో ఉండడానికి 10 మంది సాయం కావాలట. చూసారండి? ఆ అంటే జీవం లేకపోతే ఆ మనుషులకి ఇన్నాళ్ళు ఉన్నారే ఆ మనిషితోటే, ఇప్పుడు ఆ శవంతో ఒక రోజు ఉండరట. అందుకని ఇవన్నీ మిథ్యాబంధాలు, మనస్సు ఏర్పరిచిన బంధాలు. సత్యమని జీవిస్తూ ఆ సిగ్గులేని మనస్సు మళ్ళీ మళ్ళీ ఆ బురదలోకి వెళ్తుంది. అదే పరమాత్మ నిజం కాదు.
ఈ బురద బంధమే నిజం అంటారు మనుషులు. అంతేనా? పరమాత్ముడు నాకు సత్యం కాదు. మరి ఏం జరుగుతుందండి వాళ్ళకి? ఈ బురద బంధాలన్నీ నానా బురద పులిమి వెళ్ళిపోతాయి. ఎంత బంధం మనం పెట్టుకున్నామో అంత బురద వస్తుంది. అసలైన అందుకనే ఓ మనసా భగవంతుణ్ణి స్మరించని త్యాగరాజు గాని కబీర్ దాస్ గాని నువ్వు భగవంతుడి ముఖంగా వెళ్ళు. అనంతమైనటువంటి ఆ భగవంతుడు కారుణ్యం లేకపోతే ఒక్కరోజు నీకు తిండి దొరకదు, నీ మనుగడ లేదు. నీ భార్య కారుణ్యం, నీ భర్త కారుణ్యం కాదు కావలసింది. వాళ్లే ఆ కారుణ్యం లేకపోతే జీవించరు. ఇలాంటి విషయాలన్నీ అనుభవించి అనంతమైన కారుణ్యంతో మానవాళికి బోధించారండి ఆయన. అంటే ఆలోచన, ఈ బంధం ఎక్కడి నుంచి వచ్చిందండి? మనస్సు తెచ్చిపెట్టింది. ఆ బంధం ఎవరికి? బాడీకి ఉందా? బాడీకి ఏ బంధం లేదు, అది జడం. మనస్సుకుంది. మనస్సు నేను అని ఫీల్ అయ్యే ఒక మిథ్యా భావం వల్ల నేను నేను ఆ నేనన్నది ఉందా అసలు? శరీరం నేను కాను, మనస్సు నేను కాను. ఎవరి నేను? ఏమండి? మూలానికి వెళ్తే నేనే లేదు. లేని నేను కోసం జీవితం అంతా అంకితం. అందువల్ల ఏంటవుతుంది? దుఃఖాల పాలైపోతున్నాం, బాధల పాలవుతుంది. అసలైన సత్యమైన పరమాత్మతత్వాన్ని పక్కన పెట్టేసి ఈ మూడ్నాళ్ల ముచ్చటగా ఉన్న వేళ్ళని పట్టుకుని నా వాళ్ళు అంటూ ఉంటే ఏం జరుగుతుందండి? బాధలు తప్ప. ఎవళ్ళు నా వాళ్ళు? బాడీయే నీది కాదు. దానికి పుట్టిన పిల్లలు నీ వాళ్ళేంటి? ఏదో పుట్టారు అంతే కదా. వాళ్ళు నా వాళ్ళు అనుకోవడం ఎంత మిథ్య. వాళ్ళకి మంచి మార్కులు వచ్చాయనుకోండి, నేనండి వాడు దొంగ, నా కొడుకు దొంగ చేశానంటాడా? కర్మవశ నా కొడుకు దొంగ అయ్యాడు అనుకోండి, తండ్రిని నా దొంగ అయ్యాడు అంటాడా ఏ తండ్రి అయినా? వాడికి ఏదైనా ఐఏఎస్ పరీక్ష లేకపోతే డాక్టరు ఏదో అవుతే నా వల్ల ఇలా అయిపోయాడు తెలుసండి, నేను డిసిప్లిన్తో పెంచాను. మా వీధిలో ఒక ఆయన, మేము చిన్నవాళ్ళం, ఆ పోలీసులు కొట్టి కొట్టి తీసుకెళ్తుంటే చాలా కష్టం కలిగి ఏంటంటే దొంగతనం చేశాడు. మరి తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్లే. వాళ్ళు అనగలరా మేమే వాడిని దొంగతనం చేసామని? కర్మ, వాళ్ళ కర్మని బట్టి వాళ్ళు అవుతారు, మన వల్ల కాదు. మనం కొంతవరకే ఇది రైట్ ఇది అని వాళ్ళకి చూపిసి వదిలేస్తున్నాం. వాళ్ళ కర్మ వాళ్ళ వాసనల్ని బట్టి వాళ్ళు అవుతారు. కొంత తల్లిదండ్రులు సంపూర్ణంగా వాళ్ళు కాదు. అలా అని నాకు సంబంధం లేదు నేను వదిలేద్దాము అని అలా కాదండి. బాధ్యతారహితంగా జీవించడం థియాసఫీ ఎప్పుడు చెప్పదు. ఈ అమ్మాయి మళ్ళీ మొదలెట్టింది. ఎందుకంటే అమ్మాయి మొదలెట్టడం తప్పు కాదు, మీ అటెన్షన్ అక్కడికి వెళ్ళిపోతుంది. మన మనసు ఎలా చూస్తుంది తెలుసా? ఏదైనా అవకాశం వస్తుందో అటు వెళ్ళిపోదామా. నేను క్లాసులో 45 మంది పిల్లలకి పాఠం చెప్పేదాన్ని. ఈ 45 మంది ఒక చిన్న డిస్టర్బెన్స్ తో అటే పెడతారు మనసు. పెద్దలు అంతకంటే తక్కువేం కాదండి, పిల్లల కంటే కోతులు. ఇంకా పిల్లలే కొంచెం తక్కువ కోతులు, చెప్తే వింటారు. ఈ పెద్దలకు అహంకారం ఒకటి, వీళ్ళు అంతకంటే చిన్న సౌండ్ కూడా అక్కడ పెడతారు. మీ సౌండ్ మైండ్ అక్కడికి వెళ్ళకపోతే నాకు డిస్టర్బెన్స్ లేదు. నా మైండ్ వెళ్లకుండా నేను మాట్లాడగలను, కానీ అందరి మైండ్లు దాని వైపే వెళ్ళిపోతున్నాం. దానివల్ల సభా మర్యాద అన్న దాంట్లో ఆ డిస్టర్బెన్స్ కి మనం, ఎందుకంటే అసలు విషయం ఉండదు ఇక్కడ, ఒక టేప్ రికార్డర్లో నేను చెప్పాలి. అందుకని కృష్ణమూర్తి గారిలో ఆ ప్యూరిటీ వల్ల ఆయనకి ఎన్నో రహస్యాలు అలా రోజు రోజుకి వస్తూ ఉండేవి. అవి ఆయన ఏ జ్ఞానమైనా మానవాళి కోసమే. నేను ఉంచుకుంటానన్నవాడు కూలిపోతున్నది, పనికిరాదు. ముస్లిమ్స్ లో ప్రిన్సిపల్ గారు చెప్పారండి, జ్ఞానంట నలుగురికి ఇవ్వకపోతే గాడిదే పుడతారని ఉందిట ఇస్లాంలో కూడా. అంటే మనకున్న జ్ఞానం అందరికీ ఇవ్వడానికి. అస్సలు చూడండి, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఇంట్లో కూర్చోడే, ఆయన ఉద్యోగం తన కోసం చేసిన సేవ చేస్తే కదా వస్తున్నాయి. అదే మన సేవా భావంతో చేస్తే 2 లాభాలు అవుతాయి, నిష్కామ కర్మ, ధనం 2 వస్తాయి. ఇప్పుడు నేను
డబ్బుల కోసం చేయలేదు ఉద్యోగం. నాకు కోటి విద్యలు కూటి కొరకే అంటే అదొకలా అనిపించేది. ఎందుకంటే నాకు కూటితో సంబంధం లేకుండా ఉండేదాన్ని. చాలా ఏళ్ళు నాకు భోజనంతో సంబంధం లేదు. అయితే కూటి కోసం కాదు, కూటి కోసం కాకపోయినా మనం ఎన్నో పనులు చేస్తాం కదా. ఆ విధంగా ఆయన చాలా చాలా రివిలేషన్స్ వచ్చాయండి. అందువల్లే అంతటి రహస్యాలు మనకు చెప్పగలుగుతున్నారు. ఎంత లోతైన రహస్యాలంటే శాస్త్రాన్ని ఖండించి మరి ఆయన చెప్పారంటే ఆయన ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారో మీరు ఆలోచించండి. శాస్త్రంలో నిగ్రహించి అన్నారు. నిగ్రహం వల్ల డబుల్ పవర్తో పైకి వస్తుంది. ఏదైనా అణిచిపెడితే అది పైకి వచ్చేస్తుంది మళ్ళీ. అందుకని అలాంటి విషయాలన్నీ చాలా చాలా అంటే ఒకటి కాదు, మనం చదువుతున్నాం కదా పొద్దున్న వాళ్ళ క్లాసులో కృష్ణమూర్తి గారిది. ఎందుకంటే మా వాళ్ళ అందరూ గత 5 ఏళ్ళే ఈ క్లాసులు అవుతున్నాయి. అష్టావక్ర గీత, యోగ వాసిష్టం, ఆ అలాంటి గ్రంథాలే కాకుండా సనత్సుజాతీయం, భగవద్గీత, ఉపనిషత్తులు అలా చదివేవండి. అప్పుడు ఇవన్నీ చదివిన తర్వాత కృష్ణమూర్తి గారిని చెప్పమన్నారు. అప్పుడప్పుడు నేను కోట్ చేసేదాన్ని. అంటే వీళ్ళకి భరించలేరు ఈ కృష్ణమూర్తి తత్వం అని ఒక అధ్యాయం చదివాను. చదివితే అప్పటికే వీళ్ళకి కొంత జ్ఞానం వచ్చింది. మాకు అందే నచ్చింది, కొంత తెలుసుకోవాల్సింది వస్తున్నది అన్నారు. అక్కడి నుంచి రోజు రెగ్యులర్ కృష్ణమూర్తి గారిని మొదలెట్టాం. అప్పుడు అందరూ అంటున్నారు మాకు ఇందులో కొన్ని ప్రతిరోజు కొత్తవి తెలుసుకుంటున్నాం. ఆ విధంగా ఆయన ప్రతిదీ మనకు కొత్తగానే ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి కృష్ణమూర్తి గారి తత్వం మనం ముఖ్యంగా ఆలోచన యొక్క పరిమితత్వాన్ని చెప్పారు. ఆలోచనే మన భయానికి కారణం, దుఃఖానికి కారణం, బాధకి కారణం. ఆలోచన లేకపోతే ఎవరు డౌట్ కూడా అడగరు, ఆలోచన లేకపోతే ఎలా జీవించాలని. ఎందుకంటే మనం హరికథ కాలక్షేపంలా వింటాం. అలాగనే ఆలోచన లేకపోతే అద్భుతమైన జీవితం ఉంటుందన్నారు. మన్ని మనం చూడడం అలవాటు చేసుకోవాలి. ఎలాగా? చాయిస్లెస్ అవేర్నెస్తో. ఎరుక, ఎరుక అనేది చాలా గొప్పది. ఆ ఎరుక కండిషన్డ్ మైండ్తో కాదు, కండిషనింగ్ అన్నది ఒకటి చెప్పారు. ఏంటని? మనం ఏమైనా ఒక విషయాన్ని వింటాం అనుకోండి, అల్లప్పుడు అక్కడ చదివినట్టు ఉందా లేదా అది వినడం కాదన్నారు. మనస్సును నిశ్చలం చేసుకుని నాకేమీ రాదని వినడమే వినడం. అంతేగాని అలా భగవద్గీతలో చెప్పినట్టు చెప్పారా లేదా, అల్ల రామాయణంలో చెప్పిన అవి వినడం కాదు. కంపారిజన్ వినడం కాదు. కంపారిజన్ లేకుండా మనస్సు నిశ్చలం చేసి వింటున్నామా లేదా. అందుకే ఆయన లిజనింగ్ అన్న దాన్ని చాలా ఇంపార్టెంట్ అన్నారు. అలాంటి లిజనింగ్ ఉంటే తక్షణం మార్పు వస్తుంది. అందుకే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే అవగాహన మార్పు రెండు రెండు కావు. ఎలాగండి? సడన్ గా ఇక్కడ పాము వచ్చింది అనుకోండి, మీ అందరూ టక్కుమని లేచిపోతారా? ఫోన్లు చేసి ఇక్కడ పాము వచ్చింది ఏం ఎవరైనా అడుగుతారు? చెప్పండి. నెమ్మదిగా లేద్దాంలే అంటారా? నెమ్మదిగా చూద్దాంలే ఎప్పుడో చచ్చే ముందు ఆధ్యాత్మిక జ్ఞానం అన్నట్టు ఇప్పుడు నా భార్య నా పిల్లలు ముఖ్యంగా అని ఉంటారా? ఉండరు. టక్కుమని లేచిపోతారు. ఆ తెలివి మనకు ఉంది. అది కృష్ణమూర్తి గారు చెప్పేది. అవగాహనే మార్పును తీసుకొస్తుంది. బాగున్నదని అవగాహన వచ్చింది, మనలో మార్పు వచ్చింది. ఇంత డేంజరస్ గా వెళ్తున్నామని మనకు తెలిస్తే టక్కుమని మనలో మార్పు వస్తుంది. అట్టే మనం దాని అవగాహన చేసుకోవట్లేదు. అందుకే అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అంటున్నారు. ఇప్పుడు చూసారు కదండి, మానవుల్ని చంపేస్తున్నారు. ఆ స్థితికి దిగజారేరే. అర్జెన్సీ, ఇప్పుడు చేంజ్ రావాలి మౌలికంగా. ఏమిటా చేంజ్? తనెవరో తనకి తెలియాలి. చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానం రావాలి. అప్పుడు ఆ ప్రేమ అన్నది ఉంటుంది. సాటి మనిషిని చంపడానికి, బాధ పెట్టడానికి ఆలోచిస్తాం. ఆ వ్యక్తిలో ఉన్నది నాలో ఉన్నది ఆ తత్వమే అని తెలిసిన వాళ్ళు ఎవరిని చంపలేరు. అందుకే మార్పు అత్యవసరం అని చెప్తున్నారు. చిన్నపిల్లల నుంచి ఆత్మజ్ఞానం అన్నది అవసరం. అది వాళ్ళకి రాదని మనం అనుకోకండి. మీకు రావడం కష్టం అవచ్చు, వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే కండిషనింగ్ మన పెద్దలకి ఎక్కువ. కండిషన్ అయిపోతాం ఒక విషయానికి. పిల్లలంతా అవరు, చిన్నవాళ్ళు మరీ. అందుకోసమని ఆత్మజ్ఞానం అన్నది ఒక్కటే సమస్యలకు పరిష్కారం తప్ప మరో రకంగా పరిష్కారం రాదు. ఆయన ఇలాంటి పేర్లు పెట్టరు, ఆత్మజ్ఞానం అని, బ్రహ్మజ్ఞానం అని. ఆ పేర్లు పెట్టడి మనం పొందింది ఏమిటి? బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటండి, భగవంతుడు అంటే ఏమిటండి 10 సార్లు అంటున్నారంటే తెలియదు మనకి. అల్ల విగ్రహం అంటారు కావలిస్తే, అంతేనా భగవంతుడు? ఆయన అనంతుడు, అఖండుడు, అనంత శక్తివంతుడిని పట్టుకుని ఒక విగ్రహం అనడం ఎంత తప్పు చెప్పండి.
అంత పరమాత్మ తత్వం నిశ్చలంగా నిరంతరాయంగా మార్పు చెందుతూనే ఉంది అది. అటువంటి తత్వాన్ని మనం ఏమిటంటే ఒక చిన్న విగ్రహం అని, నువ్వు కూర్చో నేను కూర్చుంటాను, నువ్వు పడుకో నేను పడుకుంటాను, నేను తింటాను నువ్వు తిను, నువ్వు చేతులు కడుక్కో నా చేతులు కడుక్కుంటాను, ఇదేమిటండి? అందుకే అందుకే వివేకానంద హిందూయిజం ఈజ్ ఇన్ కిచెన్ అన్నాడు. పండగ వస్తే 4 పిండి వంటలు చేసుకు తినడమే గాని పరమాత్మ తత్వం కోసం ఆలోచిస్తున్నావా? అందుకే రమణ మహర్షి తల్లిని చంపి బతుకుతున్నాం అన్నారు. తల్లి ఎవరండి? పరమాత్మ తత్వం. ఆ తత్వాన్ని వదిలేసి మనం బతుకుతున్నాం. రోజుకి ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటాం? కనీసం ఏడాదికి ఒకసారి గుర్తు చేసుకోం. నిరంతరాయంగా పరమాత్మే నేను అనే పరిస్థితిలో జీవించడమే నిజమైన జీవితం. ఓకే అండి, ఇది చాలా పెద్ద విషయం, చాలా టైం చెప్పాలి కనుక ఇక్కడితో ఆపుతున్నాను. నమస్కారం.